ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక కళాభినందన తెలియజేస్తున్నాం. శతాబ్దాల చరిత్ర కలిగిన రాజమహేంద్రి సువర్ణ శోభితంగా విలసిల్లుతున్నటువంటి పవిత్ర గోదావరి నదీ ప్రవాహం దగ్గర స్వతంత్ర సమరయోధుల పార్కులో ఈ నెల 16వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా కవన కార్తీక సాహితీ పురస్కార ఉత్సవాలు జరగటం అభినందదాయకం. ఈ ఉత్సవాలకు విచ్చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అదే కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్న జీ ఛానల్ వారికి, అదేవిధంగా చారిత్రకమైనటువంటి విద్యాభివృద్ధికి శ్రీకారం చుట్టి విద్యా వ్యవస్థగా పేరొందినటువంటి ఆంధ్ర కేసరి యువజన సమితికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కవులలో సరికొత్త భావన శక్తిని ప్రేరేపించడానికి, ఆధునిక వాతావరణానికి, ఆధునిక కాలానికి, ఆధునిక సమాజానికి కవుల యొక్క బాధ్యత చాలా ఉందని గుర్తు చేస్తూ ఈ సంవత్సరం యువ కవులను ప్రోత్సహించాలనే దిశగా యువ కవులతో ఒక ప్రత్యేక కవి సమ్మేళనాన్ని కూడా ఏర్పాటు చేయటం చాలా ఆనందించదగిన అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాత తరం కవులను జ్ఞప్తికి తెచ్చుకోవడమే కాకుండా వారి రచనలను అధ్యయనం చేస్తూ నేటి తరానికి కూడా ఒక ప్రత్యేకత కల్పించాలనేది ఈ యొక్క కవి సమ్మేళనం యొక్క ఉద్దేశం. ఈ కవన కార్తీక సాహితీ పురస్కార ఉత్సవంలో పాల్గొని అందరూ కూడా తమ వంతు చేయూతనందించి ఆర్థికాభినందనలతో ముందుకు తీసుకువెళ్లాలని కోరుతూ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను మీ డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ.